అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గాదె వెంకటేశ్వరరావు అనేటువంటి అతను సుగాలి ప్రీతి గారి తల్లిని అవమానపరుస్తూ, వాళ్ళు ఏ స్థాయికి దిగజారారంటే ఆమె యొక్క అంగవైకల్యాన్ని కూడా చిన్న చూపు చూస్తూ, అంగవైకల్యాన్ని కూడా అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ మనందరం కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా అతను మాట్లాడిన మాటలు, కుల ప్రస్తావన, నీ మొగుడు అంటూ ఇలాంటి వల్గర్ భాష మాట్లాడుతూ ఒక మహిళ మీద తాను చేసినటువంటి ఆ మాటల దాడి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఒకసారి అతను ఏం మాట్లాడాడో చూసి మనం దాని గురించి మాట్లాడదాం. మనందరం కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా అతను మాట్లాడిన మాటలు, కుల ప్రస్తావన, నీ మొగుడు అంటూ ఇలాంటి వల్గర్ భాష మాట్లాడుతూ ఒక మహిళ మీద తాను చేసినటువంటి ఆ మాటల దాడి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఒకసారి అతను ఏం మాట్లాడాడో చూసి మనం దాని గురించి మాట్లాడదాం. అసలు నువ్వు ఎస్టీనే కాదట. నువ్వేమన్నా ఫార్వర్డ్ క్యాస్ట్. నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావంట ఆ కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపోయావు? నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనపోయావా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనపోయావా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట రాలేదని. 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనపోయావా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనపోయావా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట రాలేదు నీకు. ఆ రోజునే డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురుకు జరిగిన అన్యాయం గుర్తురాలే నీకు. డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడికి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. అసలు నువ్వెవడోరా ఈ మాటలు మాట్లాడటానికని అడుగుతా ఉన్నా. నువ్వా 5 ఎకరాల పొడవిచ్చింది? నీ పార్టీయా? నీ ప్రభుత్వమా? నువ్వేం చేసావని చెప్పి అంత దారుణంగా ఆ కుటుంబాన్ని విమర్శిస్తా ఉన్నావు? అంత దారుణంగా ఆ కుటుంబాన్ని మాట్లాడుతా ఉన్నావు? నీకేం సంబంధం ఉంది అసల? 2017 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి మీద సామూహికంగా దాడి చేసి, ఆ పాపను నాశనం చేసి చనిపోయేదానికి కారణమయ్యారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాశనం చేశారో బాధితురాలైనటువంటి సుగాలి ప్రీతి కాకుండా నేరం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు. పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు, డిఎన్ఏలు మ్యాచ్ కాకుండా చేశారని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు. అప్పుడు ప్రభుత్వం గిరిజన ఆ పాపని పట్టించుకోకుండా ఎస్సీ ఎస్టీల్ని ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో అదే తరహాలో చూసి సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోతే గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లిని కలిసి ఆమెకి ఏ స్థాయిలో న్యాయం చేశాడో మనందరం కూడా చూసాం. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఇచ్చి, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి, 8 లక్షల నగదిచ్చి, ఆ కేసుని సిఐడికి అప్పగిస్తూ జీవో ఇష్యూ చేసి ఆ కుటుంబానికి ఏ స్థాయిలో న్యాయం చేయాలో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి న్యాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఇంకా అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి మేము న్యాయం చేస్తామని చెప్పి దాన్ని ఎలక్షన్ ముందు దాకా క్యారీ చేస్తూ
ఎలక్షన్‌కు ముందు రోజు కూడా దాని గురించి మాట్లాడి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ కుటుంబానికి, ఆ తల్లికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి, పబ్లిక్‌లో హామీ ఇచ్చి, ఈరోజు ఆ కుటుంబం మీద వీళ్ళే వ్యక్తిగతంగా దాడి చేస్తా ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మేము చేయలేమని చెప్పి చేతులెత్తేస్తే, ఆ తల్లి ఈరోజు రోడ్డు మీదకొచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి అడుగుతా ఉంటే, వాళ్ళిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా పైగా ఆ కుటుంబం మీదే వీళ్ళు దాడి చేస్తా ఉన్నారంటే, ఈ జనసేన నాయకులు నిజంగా ఒక ఎమ్మెల్యే తను మాట్లాడతాడు. ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ అతనేం మాట్లాడాడో కూడా చూద్దాం. 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు. 5 సెంట్లు ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు. అది మనం ఇంప్లిమెంట్ చేసి మేము ఇంప్లిమెంట్ చేసాం వాళ్ళకి. అలాగే 5 సెంట్ల భూమి కర్నూలులో ఇచ్చాం. మా హస్బెండ్ కి ఒక జాబ్, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. అవి కూడా అవి ఇచ్చారు 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ జనసేన పార్టీలు అందరూ కూడా హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్. మిడిమిడి జ్ఞానం, సగం సగం పనులు. వీళ్ళ నాయకుడే అనుకుంటే వీళ్ళు కూడా అలానే ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ఆ కుటుంబానికి ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తే, ఇప్పుడు అతని ఎమ్మెల్యే, అతను ఏమన్నా ఒక కామన్ మ్యాన్ కూడా కాదు. ఆ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇవన్నీ మేమే ఇచ్చామంటున్నాడు. ఈ కుటుంబానికి ఈ బెనిఫిట్స్ అన్నీ మేమే ఇచ్చామంటున్నాడు. అంటే వీళ్ళకంతా కూడా సగం సగం పనులు, మిడిమిడి జ్ఞానం. ఇక ఈ ఈ ఈ ఈ ఈ జనసేన పార్టీ అంతా కూడా అలానే ఉంటది. వీళ్ళు ఏ స్థాయిలో దిగజారారు అని చెప్పటానికి, సుగాలి ప్రీతి ఆ కేసు విషయంలో వీళ్ళెంతగా దిగజారిపోయారని చెప్పుకోవటానికి వీళ్ళు మాట్లాడిన మాటలే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.